హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఇప్పుడు నవోదయలో నంబర్ సిస్టమ్ అనే క్లాస్ జరుగుతుందండి. ఇందులో స్మాల్ నెంబర్స్ అండ్ లార్జ్ నెంబర్స్ వీటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. అదేవిధంగా ఎగ్జామ్లో ఏ విధంగా లార్జ్ నెంబర్స్ మీద స్మాల్ నెంబర్స్ మీద ఏ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్లు ఇస్తాడన్నది పూర్తిగా చూద్దామండి. ముందుగా ఈ ఫోన్ నెంబర్లో నవోదయకు సంబంధించినటువంటి గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అయితే కండక్ట్ చేస్తున్నానండి. ఆల్రెడీ చాలామంది సుమారుగా 200+ మెంబర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. మీకు కావాలంటే ఫ్రీ ఆన్లైన్లో మనకి నవోదయ అండ్ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ అన్నీ కూడా ఫ్రీగా చెప్పడం జరుగుతుందండి. సో మీ అందరికీ కూడా మా పిల్లలతో పాటు మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఈ నెంబర్కి ఫ్రీ నవోదయ అని మెసేజ్ పెడితే నేను క్రియేట్ చేసినటువంటి గ్రూప్లో యాడ్ చేస్తానండి. మీ పేరుని ఖచ్చితంగానే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ని పంపిస్తాను. వెంటనే మీరు ఏదైతే దీనికి మా నెంబర్కి పంపిస్తారో వెంటనే మీకు సెండ్ చేస్తాను. గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. నెంబర్ని నోట్ చేసుకొని గ్రూప్లో జాయిన్ అయిపోండి. మరి మీరు పంపించాల్సిన మెసేజ్ ఫ్రీ నవోదయ అని పంపితే నేను మిమ్మల్ని యాడ్ చేస్తానండి గ్రూప్లో. ఒకసారి నవోదయ యొక్క సిలబస్ యొక్క ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసుకున్నా, సైనిక్ స్కూల్ యొక్క ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసుకున్నా, రెండింటికి ఒకే సిమిలారిటీస్ ఉంటాయండి. ఇది నవోదయకైనా సైనిక్ స్కూల్కైనా మ్యాథ్స్లో అన్ని కంటెంట్ ఒకటేనండి. అందు గురించని నవోదయ అండ్ సైనిక్ అని గ్రూప్ పేరు పెట్టడం జరిగింది. దయచేసి గమనించగలరు గ్రూప్ సభ్యులందరూ కూడా. ఇప్పుడు మరి మీరు చేరవలసిన ఫోన్ నెంబర్ని ఇక్కడ రాస్తున్నానండి. వాట్సాప్ గ్రూప్ సో ఇప్పుడు లార్జ్ నెంబర్స్ అండ్ స్మాల్ నెంబర్స్ గురించి ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు 1 డిజిట్ నెంబర్లో 1 డిజిట్లో స్మాల్ నెంబర్ విషయానికి వస్తే 1 అండి. 1 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ 1. మరి లార్జ్ నెంబర్ చూద్దామండి. లార్జ్ నెంబరు 9 అవుతుందండి. 9 తర్వాత నెంబరు 10 కదండి. 10లో 2 డిజిట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం కన్సిడర్ చేసేది 1 డిజిట్ మాత్రమే. 1 డిజిట్లో స్మాలెస్ట్ నెంబర్ అంటే 1 అండి. మరి 1 డిజిట్లో లార్జ్ నెంబరు 9 ఆఫ్టర్ 10 కదా. మరి 10లో 2 డిజిట్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఇది 2 డిజిట్ అండి, నాట్ 1 డిజిట్. 1 డిజిట్ నెంబర్ కాదు ఇది. అందువల్ల మరి ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ విషయానికి వస్తే మరి 9 ఆఫ్టర్ 10 అనేది స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ అండి. 10 అనేది స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ 10. మరి లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎంత అవుతుందండి? సో 2 డిజిట్ నెంబర్లో లార్జెస్ట్ నెంబర్ 2 9s అంటే 99. మరి 3 డిజిట్కి వద్దామండి. 3 డిజిట్ విషయానికి వస్తే మరి స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే మరి 99 ఆఫ్టర్ ఏమవుతుందండి? 100 అనేది 100 మనం చెక్ చేసుకున్నట్లయితే 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ 100. అదేవిధంగా ఇప్పుడు 3 డిజిట్స్ లార్జెస్ట్ నెంబర్ చూద్దామండి. 3 డిజిట్స్ అన్నాం కాబట్టి లార్జెస్ట్ నెంబర్ అంటున్నాం కాబట్టి 3 9s అంటే 999 వేయాలండి. ఇక్కడ
కష్టపడడానికైతే చాలా చాలా ఈజీగా ఉంది, కష్టపడడానికి ఏమీ లేదు. మీరు బాగా అర్థం 4 డిజిట్ నెంబర్ చూద్దామండి. ఇక్కడ 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ గుర్తు రావాలంటే సో 1 వేసి 3 జీరోస్ వేసేసుకుంటే 4 డిజిట్స్ వచ్చేస్తాయండి మనకి. 4 డిజిట్ అన్నాం కాబట్టి ఒక 1 వేసేసి 3 జీరోస్ వేసేస్తే 4 డిజిట్ వచ్చేస్తుంది కదా స్మాలెస్ట్ నెంబర్. అదే 3 డిజిట్ అన్నాం అనుకోండి, ఒక 1 వేసేసి ఇంకా 2 డిజిట్స్ ఉంటాయి కదా, ఆ 2 కూడా 2 జీరోస్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్మాలెస్ట్ నెంబరు. మరి ఇప్పుడు 4 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ కావాలి. లార్జెస్ట్ నెంబర్లో 4 డిజిట్లు కావాలి అంటే 4 9s వేసుకోవాలి. 4 9s మనం వేసుకోవాలండి. ఇప్పుడు 5 డిజిట్ చూద్దామండి. 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి 5 డిజిట్లో ఒకటి 1 వేసుకొని మిగతా 4 జీరో వేసుకోవాలండి. అప్పుడు 5 డిజిట్ నెంబర్ అయిపోతుంది. ఒక 1 వేసుకొని 4 జీరోస్ వేసుకోవాలి, అప్పుడు 5 డిజిట్ నెంబరే అయిపోతుందండి. మరి 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అని అడుగుతాం అంటే 5 9s లార్జెస్ట్ నెంబరు, బిగ్ నెంబరు అంటే 5 9s వేసుకోవాలండి. సో ఈ విధంగా మనం 1 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్, 1 డిజిట్ లార్జెస్ట్, ఈ విధంగా మనం ఎన్నైనా మనం రాసుకోగలమండి. ఫర్ సపోజ్ 7 డిజిట్ స్మాలెస్ట్ నెంబరు అంటే 7 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే ఒక 1 వేసుకొని మిగతా 6 కూడా జీరోస్ వేసుకోవచ్చండి. మరి 7 డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే 7 9s వేసుకోవాలి. సో ఈ విధంగా మనం లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ని మనం తయారు చేసుకోవాలండి. ఏదైనా 4 డిజిట్స్ ఇచ్చి ఇప్పుడు సపోజ్ స్మాలెస్ట్ గ్రేటెస్ట్ ఇప్పుడు ఏవైనా నెంబర్స్ ఇచ్చి స్మాలెస్ట్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ని మనం తయారు చేయమన్నారు అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే స్మాలెస్ట్ నెంబర్ ఇమ్మన్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇచ్చిన నెంబర్లో ఏది స్మాలెస్ట్ నెంబరో ఉందో చూద్దామండి. ఫస్ట్ 2, తర్వాత 6, తర్వాత 7, నెక్స్ట్ 8. సో 2678 అనేది ఈ నెంబర్స్తో వచ్చినటువంటి స్మాలెస్ట్ నెంబర్ అండి. మరి అదేవిధంగా గ్రేటెస్ట్ నెంబర్ చూద్దామండి. ఇందులో ఏదైతే గ్రేట్గా ఉందో, పెద్దగా నెంబర్ ఉందో సో అది ఫస్ట్ వేస్తాం, తర్వాత దానికన్నా చిన్నది, తర్వాత చిన్నది, తర్వాత. సో ఈ విధంగా గ్రేటెస్ట్ నెంబర్ అనేది మనం తయారు చేస్తామండి. ఇచ్చిన నెంబర్లో ఏదైతే చిన్నది ఉందో చిన్న నుంచి స్మాల్ టు బిగ్ రాసామంటే స్మాలెస్ట్ నెంబర్ అయిపోతుంది. బిగ్ టు స్మాల్ రాస్తే గ్రేటెస్ట్ నెంబర్ అయిపోతుంది. మరొకటి చూద్దామండి. ఇలా చూసినప్పుడు స్మాలెస్ట్, వీటిలో ఏది స్మాల్ నెంబరో చూసుకున్నట్లయితే 2 స్మాలెస్ట్, తర్వాత 3, 4, 8 అంటే 2348 అనేది స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ అంటే స్మాల్ టు బిగ్. మరి ఇక్కడ చూద్దామండి, గ్రేటెస్ట్ నెంబర్ అంటే బిగ్ టు స్మాల్. బిగ్ ఫస్ట్ 8, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2. సో ఈ విధంగా మనం గ్రేటెస్ట్ నెంబర్ని రాస్తామండి. మరి ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్మాలెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ చూద్దామండి. 3067. ఇప్పుడు ఈ నెంబర్స్తో వచ్చే స్మాలెస్ట్ నెంబర్ చూద్దామండి. మరి ఇప్పుడు ఈ రూల్ ప్రకారం స్మాల్ టు బిగ్ అని చెప్పాను కదా, మరి అలా చూసినట్లయితే ఫస్ట్ 0, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 6 ఇలా రాస్తే మీ ఆన్సర్ తప్పు అయిపోతుంది. ఇలా ఎట్టి పరిస్థితుల్లో రాయి. ఇప్పుడు ఇది
ఇక్కడ 4 నెంబర్స్ ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ ఇది 3 డిజిట్ నెంబరా 4 డిజిట్ నెంబరా? ఎస్, ఈ జీరోకి వాల్యూ లేదు, ఇప్పుడు ఇది 3 డిజిట్ నెంబర్ అవుతుంది, కానీ మనకు కావాల్సింది 4 డిజిట్ నెంబర్. మరి ఎలా? మరి 4 డిజిట్ నెంబర్ రాయడం మనిషి మనం 3 డిజిట్ నెంబర్ రాసాం, అలా రైట్ అయిపోతుంది, అవ్వదు కదా. మరి ఎలా 4 డిజిట్ నెంబర్ అవుతుందంటే ఈ మొదట్లో ఉన్నదాన్ని ఈ విధంగా మనం తారుమారు చేసుకుంటే 2036 ఈ విధంగా రాస్తే రైట్ అయిపోతుందండి. ఒక్క స్మాలెస్ట్ నెంబర్లో ఒక జీరో వచ్చినట్టు మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. దీని మీద ఒక 5-6 సమ్ చేయాలి మనం, ప్రాక్టీస్ చేస్తే ఈ ఎర్రర్ మిస్టేక్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అంటే ఖచ్చితంగా నవోదయ అండ్ సైనిక్ రెండాంట్లో కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ అండి దీంట్లో, కాబట్టి కాస్త జాగ్రత్త పడాలి. మరి ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ చూద్దాం. ఈ 4 డిజిట్స్తో వచ్చినటువంటి 4 డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్ చూద్దాం. దీనిలో గ్రేటెస్ట్ 6, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 0. సో ఈ విధంగా మనం రాసుకోవాలండి. మరొకటి చూద్దామండి, 2710. మరి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు చెప్పాలండి ఏది స్మాలు, సో 0 స్మాలే కాదన్ను, కానీ దాన్ని వెంటనే రాయకూడదు. నెక్స్ట్ స్మాల్ లెటర్ ఏముంది, 1 ఉంది, కాబట్టి 1 తర్వాత రాసుకోవాలి. 027 ఇది రాస్తే రైట్ అవుతుంది. అలా కాకుండా ఇలా రాసాం అనుకోండి ఇది రాంగ్ అయిపోతుంది. మరలా ఇప్పుడు దీనిలో గ్రేటెస్ట్ నెంబరు 7, తర్వాత 2, తర్వాత 1, తర్వాత 0. ఇది గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ ఎక్కడైనా కూడా ఈజీయే, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్మాలెస్ట్లో రాసేటప్పుడు 0 ఉన్న దగ్గర మాత్రమే మనం చాలా కేర్ఫుల్ తీసుకోవాలండి. మరి ఇలాంటి మరిన్ని ఎన్నో ఉపయోగకరమైన వీడియోల కోసము ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఈ నెంబర్కి ఫ్రీ నవోదయ అండ్ ఫ్రీ అని పంపినట్లయితే నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తానండి. ఆల్రెడీ 200 పైచీలకు మంది జాయిన్ అయ్యారు. మీకోసమే మా పిల్లలతో పాటు మీకు కూడా ఫ్రీగా మీకు నేర్పాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మరి ఇవిడ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏ విధంగా ఈ యొక్క లార్జ్ నెంబర్ స్మాల్ నెంబర్స్కి ఏ విధంగా ఎగ్జామ్స్లో ఇస్తాడు క్వశ్చన్లు అన్నది ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దామండి. మరి ద డిఫరెన్స్ బిట్వీన్ 5 digit smallest number from 6 digit greatest number. ఇక్కడ చూడండి, మరి ఈ లార్జ్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి ఏ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇస్తాడు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ద డిఫరెన్స్ బిట్వీన్ 5 digit స్మాలెస్ట్ నెంబర్ ఫ్రమ్ 6 digit గ్రేటెస్ట్ నెంబర్, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరుగుతుందండి. సో ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ని డిఫరెన్స్ అంటే ఏమిటి అసలు? ఈ డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. డిఫరెన్స్ అంటే ఇక్కడ 6 digit గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. 6 digit గ్రేటెస్ట్ నెంబర్ ఇందాక మనం ఆల్రెడీ రాసుకున్నాం. 6 digit గ్రేటెస్ట్ నెంబర్ అంటే 6 9s. గ్రేటెస్ట్ నెంబర్ అంటే 6 9s, 9s అండి. మరి 5 digit స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. సో 5 digit స్మాలెస్ట్, సో 5 digit స్మాలెస్ట్ నెంబరు అన్నప్పుడు ఒక 1 వేసుకొని మిగతా రిమైనింగ్ 4 కూడా జీరోస్ వేసేయాలండి. 1 వేసుకొని
రిమైనింగ్ 4 కూడా జీరోస్ వేసేయాలి. చూడండి, ప్లేస్ వాల్యూలు మారకూడదు, కరెక్ట్గా వేయాలి. సో ఎప్పుడైతే సబ్ట్రాక్షన్ చేసామో సో ది వాల్యూ 9,89,999. సో ఈ విధంగా ఈ యొక్క డిజిట్ నెంబరు 6 డిజిట్ నెంబరు, గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబర్లు అనేవి మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి లెక్కలన్నీ కూడా మీకు డౌట్ ఉంటే మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు డౌట్ని పేపర్ మీద రాసి మీరు పోస్ట్ చేసినట్లయితే మీ యొక్క క్వశ్చన్లు అన్నింటికి కూడా నేను ఆదివారం నాడు వీడియో చేసి మీకు మీ క్వశ్చన్ల మీద నా జవాబుని మీకు పంపిస్తానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వాట్సాప్ గ్రూప్ని జాయిన్ అయిపోండి. మీకు మరిన్ని ఉపయోగకరమైన, మీకు తెలియలేనటువంటి అన్ని విషయాలను కూడా మీ క్వశ్చన్ల ద్వారా నేను మీకు సమాధానం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నవోదయ అండ్ సైనిక్ స్కూల్ మ్యాథ్స్ యొక్క వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.